ఇక మిగతా విషయాలకు వస్తే సేవ చేయాలనే సంకల్పం ఉంటే చాలు, దానికి డబ్బు హోదాతో సంబంధం లేదని నిరూపిస్తున్నారు కొందరు యువకులు. ఉన్నత చదువులు చదివి సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేసుకుంటూ సేవ బాట పట్టారు. తమకు వచ్చే జీతంతో ఓ గ్రామాన్ని దత్తత తీసుకుని అభివృద్ధి వైపు నడిపిస్తున్నారు. విద్యతో పాటు మౌలిక వసతులు కల్పించి ఉదారతను చాటుకుంటున్నారు. ఇది కడప సమీపంలోని ఎంఎస్ కొట్టాలు గ్రామం. 2014 నవంబర్ 15 వరకు ఈ గ్రామంలో కనీస సౌకర్యాలు కరవై తీవ్ర ఇబ్బందులు పడ్డారు. గ్రామంలో సమస్యలకు చలించిన కొందరు యువకులు స్థానికుల కష్టాలు తొలగించాలనుకున్నారు. జిల్లాకు చెందిన కార్తిక్ రెడ్డి, రితేష్, వంశీ, శ్రీరామ్, ఫైజుల్లా, పవన్లు హైదరాబాద్ లో చదివి బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా పనిచేస్తున్నారు. వారాంతంలో గ్రామంలో సమస్యలు చర్చించుకుని వాటిని తొలగించే మార్గాలను చర్చించుకునేవారు. తమకు వచ్చే జీతంలో కొంత మొత్తాన్ని గ్రామానికి ఖర్చు చేయాలని నిర్ణయించారు. అనుకున్నదే తడవుగా డబ్బు సమకూర్చుకుంటూ తొలుత వృద్ధాశ్రమాలు, అనాథలకు భోజన పొట్లాల పంపిణీ ప్రారంభించారు. కడపలో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న బాసట స్వచ్ఛంద సంస్థ కార్యక్రమాలకు ఆకర్షితులై వారి సూచనతో ఎంఎస్ కొట్టాలు గ్రామాన్ని దత్తత తీసుకున్నారు. మొదట కొన్ని మౌలిక సదుపాయాల కల్పనతో పాటు 100 ఏళ్ల చరిత్ర కలిగి శిథిలావస్థకు చేరుకున్న కాలభైరవ స్వామి గుడిని జీర్ణోద్ధరణ చేశారు. పాఠశాలకు క్రీడా మైదానాన్ని ఏర్పాటు చేశారు. గ్రామం నుంచి పట్టణానికెళ్లి చదువుకునే విద్యార్థుల కోసం ఉచితంగా ఆటో ఏర్పాటు చేశారు. యువకుల దత్తతతో ఊరు రూపురేఖలు మారాయని గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పండగ అన్నాలు వచ్చి గుళ్ళు కొనిస్తున్నారు. మళ్ళీ పండగల కంటే ఇంకా ఎప్పుడైనా జ్వరాలు వస్తే మాకు మెడిసిన్స్ అవన్నీ ఇస్తారు. మేము 5 కిలోమీటర్ల స్కూల్కి పోవాలా, పాతకడపని. అక్కడికి పోవాలంటే నడిచిపోవాలా. అన్నోళ్ళు ఆటోనే మాట్లాడినారు. పిల్లలకి బట్టలు ఇవ్వడం, పుస్తకాలు, వాళ్ళకి చదువుకోవడానికి బుక్కులు, పలకలు అన్ని ఇవ్వడం జరిగింది. సార్ వాళ్ళు చాలా హెల్ప్ చేశారు పిల్లలకి. ముసలి వాళ్ళకి అంత బియ్యము అవన్నీ ఇవ్వడం జరిగింది. సార్ ఆరోగ్యం గురించి టాబ్లెట్స్ అన్ని ఇవ్వడం జరిగింది. ఇక్కడే ఈ గ్రామాన్ని దత్తత తీసుకొని ఈ గ్రామాల సందర్భంగా మా పాఠశాల పైన ప్రత్యేక దృష్టి పెట్టి పేద విద్యార్థులకు ఆర్థిక సాయం చేయడం కానీ, ఆ పిల్లలకు ట్యూషన్ చెప్పించడము చేయడం అనేటువంటి వంటల్లో చాలా ముందంజలో ఉన్నారు. వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి ఆరోగ్యంపై గ్రామస్తులకు అవగాహన కల్పిస్తున్నారు. పండుగలు, మహిళా దినోత్సవాల సమయంలో మహిళలను సత్కరిస్తూ వారిలో చైతన్యం తెస్తున్నారు. చదువు ఆపేసిన విద్యార్థులను గుర్తించి వారి చదువు పూర్తి అయ్యేంత వరకు సాయం చేస్తున్నారు. గ్రామంలోని పాఠశాలకు కావలసిన అన్ని సౌకర్యాలు కల్పించారు. మనమే బాగుపడమే కాకుండా ఇతరులను కూడా బాగుపడేలా చేయాలనే ఒక ఉద్దేశం ఏర్పడింది. ఒక ఊరిలో ఉండే పిల్లలందరినీ చదివిస్తే బాగుంటుందనే ఉద్దేశంతో ఈ ఎంఎస్ కొట్టాలనే గ్రామంకి రావడం జరిగింది. బాగా చదువుకోవాలి కానీ ఇంటర్ గవర్నమెంట్ కాలేజ్ కాకుండా మనం ఏ ప్రైవేట్ కాలేజీలో అందరినీ చదివించడానికి కూడా సిద్ధంగానే ఉన్నాం. ఇక్కడ స్కూల్లో పిల్లలు బాగా చదువుకుంటున్నారని తెలిసి వాళ్ళని ఇంకా డెవలప్ చేయాలి అని చెప్పి వాళ్ళకి పుషప్ ఇద్దామని చెప్పి వచ్చాం. అలాగే స్కూల్లో గ్రౌండ్ లేదంటే ఎదురుకున్న దానికి మొత్తం క్లీన్ చేసి స్వచ్ఛ భారత్ ద్వారా మొత్తం అంతా ఓపెన్ చేసి గార్డెన్ టైప్లో చేసి వాళ్ళకి ఇచ్చాము. అంటే యూనిఫామ్ లేవంటే అవి కూడా చూసి మాకు సాయనంత వరకు చేసి వాటికి బుక్స్ ఇచ్చాము, అన్నీ చేసాము. పిల్లలకి చదువులు కానీ ఇంకా గ్రామంలో ఏదైనా అభివృద్ధి సంస్థలు ఏమైనా చేయాలని వచ్చాము. గ్రామంలో కూడా మెడికల్ క్యాంప్స్ అలాంటివి ఏమైనా కండక్ట్ చేసి వాళ్ళకు కూడా వైద్య విభాగంలో వాళ్ళని ఎన్హాన్స్ చేయడానికి ట్రై చేస్తున్నాము. ముందు చాలా గొప్ప గ్రామంగా తీర్చిదిద్దుతామని చెప్తాను. ప్రతి ఉద్యోగి వీరిని స్ఫూర్తిగా తీసుకుని దత్తత స్వీకరణకు ముందుకొస్తే రాష్ట్రంలో మరిన్ని గ్రామాలు అభివృద్ధి సాధిస్తాయని పలువురు అభిప్రాయపడుతున్నారు.